గారు పవన్ గారు సార్ మాట్లాడండి. ఈ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ నాయకులుగా శ్రావణ గారు, జనసేన నాయకులుగా వెంకటేశ్వరరావు గారు మీరు ఉన్నారు. మీ ముగ్గురు ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎక్సెప్ట్ వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులకి ఒక ప్రమాదాన్ని నేను చెప్తున్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 36 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 29 ఎస్సీ 7 ఎస్టీ నియోజకవర్గాలు. ఈ అభ్యర్థులు రేపొద్దున 100 రోజుల్లో నామినేషన్ల దాఖలు చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు అక్కడ నమోదు చెయ్యాలి, ఎన్నికల అఫిడవిట్ లో ఇవ్వాలి. ఇదిగోండి చూడండి, ఆ కుల ధృవీకరణ పత్రాల్లో నవరత్నాలతో కూడిన లోగో వేసేసాడు ముఖ్యమంత్రి గారు. ఈ నవరత్నాలు ఆయన ఫోటోతో పాటు ఇదిగోండి మధ్యలో కూడా ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా నవరత్నాల లోగో, ఒక రాజకీయ ఎజెండా ఇది. ఈ ఎజెండాతో కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలంటే ఆ రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎవరిని మోసుకుపోవాలి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగపరమైన హక్కులు అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక రిజర్వేషన్ హక్కు. మమ్మల్ని ఎస్టీలుగా ఎలా గుర్తిస్తారు? కుల ధృవీకరణ పత్రాలతో గుర్తిస్తారు. మరి మా బతుకుల మీద కూడా రాజకీయ ముద్ర ఇస్తున్నామంటే పవన్ గారు, మీకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు జాతీయ నాయకులకి, రాష్ట్ర నాయకులకి ముసుగులు ధరిస్తారు. ఎన్టీ రామారావు గారి బొమ్మ అయినా, రాజీవ్ గాంధీ గారి బొమ్మ అయినా, ఇందిరాగాంధీ బొమ్మ అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అయినా, ఆఖరికి మహాత్మా గాంధీ బొమ్మ కూడా ముసుగులు తగిలిస్తారు. ఎందుకంటే ఈ ప్రభావితం చూపిస్తుందని ఎన్నికల్లో ఓటర్ల మీద ప్రభావితం చూపించి ఆ బొమ్మలో ఓట్లేస్తారని. మరి ఇప్పుడు ఇది ప్రభావితం చూపించదా? దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ? నిన్న నేను రవిప్రసాద్ గారు, ఉమేష్ చంద్ర గారితో గౌరవ న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని ప్రజావాజ్యం కింద తీసుకెళ్లాం. తప్పనిసరిగా నోటీసులు ఇష్యూ చేశారు. ఇది ఎంత ఆత్మహత్యా సదృశ్యం! ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వేసుకోలేదు. మా కుల ధృవీకరణ పత్రాల మీద అంబేద్కర్ గారి ఫోటో వేసుకోలేదు, ఏ దేశ ప్రధాని ఫోటో వేసుకోలేదు, ఏ రాష్ట్రపతి ఫోటో వేసుకోలేదు, రాజశేఖర రెడ్డి గారు వేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు వేసుకోలేదు, 16 మంది ముఖ్యమంత్రులు వేసుకోలేదు. మీ రాజకీయ లోగో వేస్తారా? మీ ఎన్నికల పత్రాన్ని, మా కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీలు మోసి రేపు నామినేషన్ పత్రాలు దీన్ని దాఖలు చేయాలంటే పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఎన్నికల కమిషన్? అడుగుదాం. మీరు అడిగిన ప్రశ్న వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? బాలకోట గారు లేవనెత్తిన సమస్య మేము ఎప్పటి నుంచో దాన్ని ఆల్రెడీ లేవనెత్తామండి. అది ఈ కుల ధృవీకరణ పత్రమే కదా, అసలు మున్సిపాలిటీకి పోయి మనం డెత్ సర్టిఫికెట్ అయినా కానీ దాని మీద ఉంటుంది, బర్త్ సర్టిఫికెట్ మీద ఉంటుంది. అసలు ఆయన ఇచ్చే ఏ సర్టిఫికెట్ మీద, ఎందుకంటే చూసాం కదా పొలాల గట్ల మీద పడితే రాయి మీద అతని పేరే, రాయి మీద పాస్బుక్ల మీద అసలు ఏది మాకు ఏది అడ్డం కాదు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఎక్కడ చూసినా గానీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండాలన్నది ఒక కాన్సెప్ట్ పెట్టారు. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అది ఖచ్చితంగా బాలకోట గారు ఆల్రెడీ పిల్లేశారని చెప్తున్నారు. అవసరమైతే మేము కూడా దాంట్లో యాడ్ అవుతాము. మేము కూడా యాడ్ అవుతాం దాంట్లో. ఖచ్చితంగా అది పూర్తిగా ఇల్లీగల్, అది రాజ్యాంగ విరుద్ధం. కోర్టు మొట్టుకెళ్ళేస్తుంది అని క్లోజ్ చేపిద్దాం. శ్రవణ్ గారు కంక్లూడ్ చేయండి. మీరు కూడా బాలకోట గారు ఇస్తాను, ఒక్క నిమిషం. శ్రవణ్ గారు కంక్లూడ్ చేయండి. బాలకోట గారు లేవనెత్తిన అంశం మీద అనేక సార్లు మేము మా పార్టీ తరఫున విషయాలు వేసాం. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ మీద మేము దాని మీద ఇంకా ఏం చర్య తీసుకోలేదు. అభినందిస్తున్నాను బాలకోట గారిని. రాజకీయంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే పట్టదారు పాస్ పుస్తకం మీద వేసుకుంటున్నాడు, ఇళ్ళ సర్వే రాళ్ల మీద వేసుకుంటున్నాడు, మరుగుదొడ్ల మీద వేసుకుంటున్నాడు. ఏమైనా వేసుకోవచ్చు, కానీ నిజంగానే కుల ధృవీకరణ పత్రం మీద లేదంటే మనుషులకు అవసరమైన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటి మీద అతను బొమ్మ వేసుకుని ఆనందపడుతున్నాడు. అది ఎక్కువ కాలం కొనసాగదని తెలియజేస్తుంది. రైట్. బాలకోట గారు ఫైనల్ గా. ఇప్పుడు పవన్ గారు మరుగుదొడ్డి మీద బొమ్మ వేసుకోవచ్చు, మరుగుదొడ్డి బయట వేసుకోవచ్చు, మరుగుదొడ్డి లోపల వేసుకోవచ్చు, సమాధుల మీద వేసుకోవచ్చు, గోడలకు వేసుకోవచ్చు, సున్నాలు కొట్టుకోవచ్చు, ముఖాలకు వేసుకోవచ్చు. రేపొద్దున మా నామినేషన్ పత్రాల్లో మేము దాఖలు చేయాల్సిన అంశం ఆయా రాజకీయ పార్టీలు. ఇది లేకపోకుండా నామినేషన్ పత్రం ధృవీకరణ కాదు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు నామినేషన్ పత్రంలో ఇది ఉండాలి, ఉంటుంది. వెంకటేశ్వర గారి నామినేషన్ పత్రంలో ఉండాల్సిన అవసరం లేదు.
కేవలం ఎస్సీ ఎస్టీలమే. అంటే వాళ్ళ రాజకీయ ఎజెండాని ఈ రాజకీయ పార్టీలు మొయ్యాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది శాంతి భద్రతకు దారితీస్తుంది. ఇది శ్రవణ్ గారు టీడీపీ పార్టీ నుంచి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి లోగో ప్రింట్ అయినటువంటి పేపర్ తీసుకెళ్లి ఇవ్వాలి. ఎలా ఇస్తాడు? ఎలా ఇవ్వగలుగుతాడు? అది ఎంత ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఈ రోజున సర్పంచులు, జడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆల్ ప్రజాప్రతినిధులు ఈ రోజున కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలా? రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు దిగిపోతే ఎవరు పుట్టోలు వేసుకుంటారు? వాళ్ళ పిల్లల పుట్టోలు, వాళ్ళ ఎమ్మెల్యేల పుట్టోలు, ఎంపీల పుట్టోలు, భార్యల పుట్టోలు వేసుకున్నా కూడా భారత రాజ్యాంగం యాక్సెప్ట్ చేయాలా? ఇది చాలా సీరియస్ అంశం. దీన్ని ప్రశ్నించాలి. అందరూ ప్రజావాజ్యం కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరావు గారు. మీరు ఆశ్రయించారు, మీతో పాటు మేము జాయిన్ అవుతాం. మీకు అభినందనలు తెలియజేస్తున్నాను బాలకోటయ్య గారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వరరావు గారు, బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.